ఈ పార్సిల్ అయితే నాకు కేరళ నుంచి మా ఫ్రెండ్ పంపించారండి బర్త్డే కోసం. అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను అంత దూరం నుంచి నన్ను గుర్తుపెట్టుకొని మరీ పంపిస్తుంది అని. నేనైతే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయిపోయాను. అండ్ అయితే ఓపెన్ చేసేసాను. ఇందులో ఏముందని చాలా క్యూరియాసిటీగా ఓపెన్ చేశాను. దాంట్లో అయితే ఫస్ట్ ఇది ఓపెన్ చేశాను. చూడంగానే కృష్ణుడిని చూడంగానే భలే అనిపించింది. ఎందుకంటే నాకు కన్నయ్య అంటే చాలా ఇష్టం. తను గుర్తుపెట్టుకొని మరీ అలా పంపించడం నాకు భలే అనిపించింది. ఈ గోమెడలో గంట కూడా భలే ఉంది కదా! సో నాకు బాగా నచ్చాడు కన్నయ్య. చాలా బాగా అనిపించింది. దాని తర్వాత గ్రీటింగ్ కార్డ్ ఓపెన్ చేశాను. అది ఓపెన్ చేయంగానే నేనైతే అసలు షాక్ అయ్యాను. ఎందుకంటే విషయాలు తెలుగులో ఉన్నాయి. ఒక మలయాళీ అమ్మాయి అలా తెలుగులో రాసి పంపించడం నాకైతే భలే అనిపించింది. ఎందుకంటే అసలు తెలుగు రాయడం కొంచెం కష్టం కదా! అందులోనూ మలయాళీ అమ్మాయి. దాని తర్వాత ఈ డ్రెస్ కూడా పంపించింది. డ్రెస్ కూడా బాగా నచ్చింది. వీటన్నిటిలో కల్లా ఎంత చెప్పినా నాకు ఆ గ్రీటింగ్ కార్డే నచ్చిందండి. అందులో తన ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. మీకు అనిపించవచ్చు ఇందులో ఏముందిలే అని. కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ గ్రీటింగ్ కార్డ్ అండి. అస్సలు మర్చిపోలేను. గిఫ్ట్ అంటే ఒక వస్తువు కాదు, అదొక మెమరీ అని నా ఓన్ ఒపీనియన్. మరి మీరేమంటారు కదా?